వందనాలండి. కూడి వచ్చిన సంఘానందరికీ, నా కుటుంబ సభ్యులకి అందరికీ వందనాలు. ఎప్పటినుంచో నేను చాలా రోజులు బట్టి నా సంఘస్థుల ద్వారా అందరికీ నేను ఈ సాక్ష్యం చెప్పాలనుకోని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు సమయం కుదిరింది. కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ఎవరు కూడా. నాకు మా అమ్మ, మా నాన్న అంటే కొంచెం చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి. అయితే ఏంటంటే కొన్ని అనూహ్యమైన కారణాల చేత నా సిక్స్త్ క్లాస్ ఆ టైంలో అమ్మ, నాన్న కొంచెం విడిపోవడం జరిగింది. అప్పటినుంచి ఏంటంటే నాన్న దగ్గర ఉండాలా, అమ్మ దగ్గర ఉండాలా అన్న డిస్కషన్‌లో నాన్నగారు నన్ను తీసుకెళ్ళిపోయి నానమ్మ దగ్గర పెట్టారు. అప్పుడు కూడా చాలామంది అన్నారు, "ఏంటి అమ్ చెల్లి అమ్మ దగ్గర ఉంటుంది కదా! నువ్వు నాన్న దగ్గర ఉంటే బెటర్. నాన్న నిన్ను చదివిస్తాడు, చూసుకుంటాడు. నువ్వు అక్కడికెళ్ళిపోవడం బెటర్" అని చాలామంది చెప్పారు. అట్లాగే అనుకున్నాను. అప్పుడు మనకంత ఐడియా లేదు. సో, అట్లాగే ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయిన తర్వాత చదువుకునేటోడిని. సెవెంత్ క్లాస్‌లో అక్కడ జాయిన్ చేశారు. హై స్కూల్‌లో జాయిన్ చేశారు. అంతా బానే ఉండేది. ఒక 1 ఇయర్ అట్లా బానే చూసుకున్నారు. ఎయిత్ క్లాస్‌కొచ్చేసరికి ఎట్లా అంటే, మా నాయనమ్మ ఇక్కడ నాన్న ఏం పట్టించుకునేవారు కాదు. ఆయన నన్నక్కడ పెట్టేసి వచ్చేసారు. ఇంక నానమ్మే చూసుకునేది. ఎయిత్ క్లాసొచ్చేసరికి నానమ్మ, "డైలీ స్కూలుకెళ్ళిపోతున్నావు. స్కూలుకెళ్ళిపోతే నీకు తిండెవడెడతాడు? నువ్వు తినేదానికి ఎవడు తీసుకొస్తాడు?" అట్లాగా విమర్శలుగా మొదలయ్యాయి. అలా చూసేటోడిని. అప్పుడప్పుడైతే కొంచెం భోజనం దగ్గర కూడా చాలా ఇబ్బంది కలిగేది. సో, అట్లా ఉన్న టైంలో పెయింటింగ్ నాకు అలవాటయింది. అప్పుడే అలవాటయింది. పెయింటింగ్‌కెళ్తూ 4 డేస్ స్కూల్‌కి, 3 డేస్ పెయింటింగ్‌కి. అలాగా స్కూల్‌కెళ్ళడం, పెయింటింగ్‌కెళ్ళడం. ఆ వచ్చిన అమౌంట్‌ని స్కూల్ ఫీజులకని ఆటిలకని నేను యూజ్ చేసుకోవడం. బుక్స్‌కి ఏమైనా కావాలంటే అలాగా. అట్లా అట్లా చదువుకున్నాను. డిగ్రీ వరకు అట్లాగ ఏదో కొంచెం వచ్చాను. అయితే ఈ ఎయిత్ క్లాస్ నుంచి ఇలాగ పెయింటింగ్‌కెళ్ళడం, చదువుకోవడం, ఈ ట్రావెలింగ్‌లో నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయిపోయినాయండి. డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా మొత్తం అన్నీ కూడా. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయిపోయినియి. వాటిలి గుండానే ఎళ్ళేటోడిని. చర్చ్ గాని, ప్రార్థన, ఈ ప్రార్థన పూర్వకంగా ఎప్పుడు కూడా నేను లేను. అసలు సంవత్సరం మొత్తంలో ఒకరోజు నేను చర్చ్‌కెళ్ళానంటే చాలా గొప్పది ఆ రోజుల్లో. సో, ఏంటంటే అట్లాగే ఉండేటోడిని. ఇక్కడేమో అమ్మ, నా కొడుకు నా దగ్గరికి రావాలి, నా కొడుకు నా దగ్గర లేడు అయ్యి అని చెప్పేసని ఇక్కడ మీకందరికీ తెలుసు. 12 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేశారు. 12 సంవత్సరాల తర్వాత ఎందుకో తెలీదు. నాకనిపించిందో లేకపోతే దేవుని కృపో నాకు తెలీదు గానీ నేను ఇక్కడికి రాగలిగాను. ఇక్కడికి రాగలని మీ అందరి ప్రార్థన వల్ల నేను వచ్చి అమ్మ దగ్గర ఉంటున్నాను. ప్రెజెంట్ అయితే అమ్మ దగ్గరే ఉంటున్నాను. ఇక్కడికొచ్చాను గానీ నా యొక్క శోధనలు ఎలా అంటే నేను ఈ చెడు వ్యసనాలకి ఆటిలకి ఉన్నానని చెప్పేసని అమ్మకు కూడా తెలీదు. ఒక కొన్ని రోజులు అలా మేనేజ్ చేసేటోడిని. అమ్మకి తెలిసేది. తెలిసినా గాని అమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను ఎందుకు తాగుతున్నావు ఇప్పుడు ఎవరన్నా అయితే కొడుకు తప్పు చేస్తే 2 తిట్టడమో, కొట్టడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అమ్మ ఎప్పుడు కూడా నన్ను అట్లా అనలేదు. బికాజ్ ఎందుకంటే నన్నేదైనా తిట్టినా లేదా నా మీద ఏదైనా కోప్పడినా నేను మళ్ళీ దూరమైపోయి మళ్ళీ ఎళ్ళిపోతానేమో ఆవిడకి భయం. సో, దాని గురించి ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి నన్ను ఎవరేదన్నా అంటే వాళ్ళ మీద తిడతది తప్ప నన్ను ఎప్పుడు కూడా అట్లా అనలేదు. సో, ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను మొన్నటి వరకు అయితే ఎంతైతే ఆల్కహాల్‌కి ఆటిలకి లోబడిపోయి ఉన్నానో, దానికి 10 టైమ్స్ ఇంకా ఎక్కువైపోయాను. బాగా ఎక్కువైపోయాను ఇక్కడికొచ్చిన తర్వాత. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయాను. అలా ఉండండ టైంలో బాప్తీసం తీసుకుంటే నేను కొంచెం నాకేమన్నా కొంచెం మంచిగా ఉంటానేమో, నేను మారతానేమో అని చెప్పేసని నేను ఇలాగే ఆలోచించుకుంటున్నాను. బాప్తీసం తీసుకుంటే దేవుడే నన్ను మార్చుకుంటాడంటావా అని ఆలోచించుకుంటున్నాను. అలాగా కొన్ని రోజులు ఆలోచించుకుంటున్న టైంలో ఒక రోజు మామూలుగా ఇంకా నైట్ అంతా పడుకొని ఇంక నాకు నేనే ఎందుకంటే ఇక్కడికొచ్చేటోడిని, తాగేసేటోడిని, తాగేసి ఇక్కడ వామిటింగ్స్ చేసుకోవడం, నా చెల్లి, మా అమ్మ ఇలా నన్ను చూసి ఏడవడం. ఇంక ఇవన్నీ. ఒకరోజు నైట్ ఇంకా ఏడుస్తూ ఇంక అలాగే నేను మానేయాలనుకుంటున్నాను. కానీ మానలేకపోతున్నాను. రోజంతా మానేయాలనుకుంటాను. ఈవినింగొచ్చేసరికి ఎందుకు తాగుతున్నానో నాకు తెలిసేది కాదు. సో, అట్లాగే బాధపడుతూ ఒకరోజు బాగా ఏడుస్తూ బాప్తిసం తీసుకుంటే నేను మారతానేమో అని ఆలోచిస్తూ అలా పడుకున్నాను. అయితే ఒకరోజు మార్నింగ్ 5 ఆ టైంకి అనుకుంటా ఒక చిన్న కల. ఇలాగ బాప్తిసం తీసుకుందామా వద్దా అంటే, "ఎందుకు భయపడుతున్నావు? భయపడకు నిన్ను నేను నడిపించగలను" అని చెప్పేసని ఒక వాయిస్ ఇనిపించింది. నాకప్పుడు ఆ వాయిస్ గురించి నాకు తెలీదు. స్టిల్ అప్పటికి తెలీదప్పుడు. వెంటనే అమ్మకి నేను "అమ్మ ఇలాగా" అని చెప్పేసని చెప్పాను. చెప్తే, "సరే నాన్న తీసుకోవాలనుకుంటున్నావా? నీకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా?" అంటే, నేను ఆ వ్యసనాల నుంచి దూరం అవుతానని చెప్పేసని నేను తీసుకోవాలనుకున్నాను. కేవలం వ్యసనాల నుంచి. దేవుడిని నమ్మి విశ్వసించి కాదు. నాకు తెలీదు. ఏంటంటే ఆ వ్యసనం నుంచి దూరం అయిపోతాను కదా! అది దూరం అయిపోతే నాకు ఈ బాప్తిసం తీసుకుంటే ఒక అడ్డుంటది. నాకు అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు. కనీసం దేవుడి భయమన్నా ఉండాలి అని చెప్పేసని బాప్తిసం తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఒక 3 మంత్స్ నాకు నేను మేనేజ్ చేసుకుంటూ అట్లాగా ఈ వ్యసనాలు కూడా ఎళ్ళకుండా అంతా బానే ఉన్నాను. నేను అప్పటికి అంతకుముందు ఎట్లా ఉండేవాడినో 3 మంత్స్ తర్వాత నేను చేసే దానికన్నా ఇంకా
10 టైమ్స్ ఇంకా బాగా ఎక్కువ. శోధనలు ఎలాంటి శోధనలంటే అప్పు పరంగా అయినా గానీ, ఈ తాగుడు విషయమైనా గానీ, ఇంకా ఏ టు జెడ్ ఇంకా బాగా ఎక్కువైపోయింది. అయితే అమ్మ అప్పటికి కూడా ఎప్పుడు కూడా ఎందుకు చిన్న అని చెప్పేసి అనేది తప్ప నన్ను ఎప్పుడు కూడా తిట్టేది కాదు. అండ్ ఇంకోటేంటంటే నేను తాగేసి ఇక్కడ ఉంటే ఆవిడ నన్నేమి అనలేక వెంటనే విజయక్కకి కాల్ చేసేది. విజయక్కకి కాల్ చేసి, "అమ్మ విజయ్ తమ్ముడు ఇలా రా" అని చెప్పేసని అక్క దగ్గర బాధపడేది. అక్క ఎప్పుడు కూడా ఒకటే మాట అనేది, "ఆంటీ మీరేం కంగారు పడకండి ఆంటీ. ప్రార్థన చేద్దాం తమ్ముడు మారతాడు ఆంటీ. మీరు కంగారు పడకండి." నన్ను నాకన్నా, అమ్మకన్నా, చెల్లికన్నా అందరికన్నా విజయక్క బాగా నమ్మింది. అక్క ప్రార్థన చేసింది. తెల్లవారుజామున ప్రతిరోజు కూడా పొద్దున్నే 3కి లేచి, "ఆంటీ లేగండండి పొద్దున్నే ఆమె తమ్ముడి గురించి ప్రార్థన చేద్దాం" అని విజయక్క నన్ను ప్రోత్సహించింది. విజయక్క ప్రార్థన కొంత నన్ను నిలబెట్టింది ఇలాగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్లాగా జరుగుతున్న టైంలో నేను కొంచెం నాలో మార్పు నేను చూశాను. లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంలో నా వ్యసనాలకు నేను బానిసగా ఉన్నాను. ఇప్పుడు నేను మానేసి 1 ఇయర్ అవుతుంది. అసలు వాటి జోలికి కూడా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. అండ్ ఇంకోటేంటంటే, అమ్మ ప్రార్థన చేసేది ఏ విధంగా అంటే, దేవునిలో బలపడాలి, మంచి స్నేహం దొరకాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఆ వ్యసనాలకు దూరం అవ్వాలని. నా వ్యసనాలకు నేను ఆ విధంగా దూరం అయ్యాను. వీళ్ళందరూ మీరందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనల వల్ల నేను అందరికి నా వ్యసనాలన్నిటికి దూరం అయ్యాను. అండ్ ఇంకోటేంటంటే, దేవునిలో బలపడడం అనేది అంతెందుకు బైబిల్ ఓపెన్ చేస్తే ఏ గ్రంథం ఎక్కడుందో నాకు తెలిసేది కాదు. సో అలాగుండేది. అలా ఉంటున్న టైంలో జ్యోతక్క మామూలుగా యూత్ మీటింగ్ కానీ, బైబిల్ రీడింగ్ కానీ, నైట్ 9 అయితే ఇంకా బైబిల్ రీడింగ్, ఆన్లైన్ బైబిల్ రీడింగ్. సో అలాగా జ్యోతక్క ద్వారా ప్రతిరోజు నా పాస్ట్ లైఫ్లో ప్రతిరోజు 9కి 9 అయిపోతుందా షాపుల కాడ ఎత్తరు వెళ్ళిపోవాలి అనుకునే నేను ఇప్పుడు 9 అయిపోతుందా బైబిల్ చదవాలి అనుకునే స్టేజ్కి వచ్చాను. సో దానికైతే జ్యోతక్క కారణం. దానికి అక్క చాలా థ్యాంక్స్ అక్క. బైబిల్ నేను ఆ విధంగా నడవగలుగుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నన్ను తమ్ముడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నా గురించి ప్రార్థన చేశారు. అండ్ ఇంకోటి సావాసం ఏంటంటే, మంచి సావాసం కావాలనుకుందమ్మ. నేను ఇంతకు ముందు ఉండేటోడిని ఎలా అంటే, చాలా మందితో ఉండేటోడిని. ఎలా అంటే, బయటికి వెళ్తే ఏం చేద్దాం, ఏ తాగుదాం, ఇలాగ సంథింగ్ ఏ వ్యాసానికి దగ్గరికే వెళ్దాం అని చెప్పేసి అని మాట్లాడుకునే స్నేహం తప్ప నాకు మంచి స్నేహం దొరకలేదు. ఇలాగ వీళ్ళందరి ప్రార్థన వల్ల నాకు కొన్ని రోజులకి ఒక ముగ్గురు వచ్చారు. మన ప్రశాంత్, దిలీప్, సుధీర్ వాళ్ళ ముగ్గురు కూడా. ఎట్లా ఉండేవాడినంటే, బయటికి ఎక్కడికన్నా వెళ్తే నేను దారిలో షాప్ ఎక్కడ ఆగితే అక్కడ తాగుదామని చెప్పేసి అని ప్లాన్ చేసుకునేటోడిని. కానీ వాళ్ళు సరే రారా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళేటోరు. షాప్ ముందుందంటే ఓకే ముందు తీసుకుందాం అని అలా తీసుకొచ్చేసారు. ఇలా తీసుకురావడం ఈ జర్నీలో నాకు దాని మీద థాట్ పోయేది. అట్లా నన్ను అలా డైవర్షన్ చేసేవారు. అలా డైవర్ట్ చేశారు. ప్రతిసారి కూడా నేను పనికెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన వాడిని నా ఇంటి దగ్గర ఇక్కడే కాపలా కాసి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు కూడా తిప్పేసుకునేటోరు. అలాగా నా సావాసం వల్ల వాళ్ళతో సావాసం వల్ల కొంత నేను చేంజ్ అవ్వగలిగాను. అంటే నా గురించి నేను తమ్ముడుగా భావించి నా గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ, నన్ను కొడుకుగా అనుకుని ప్రార్థన చేసిన శాంత ఆంటీ గారికి, అపరంజి ఆంటీ గారికి, మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అండ్ నాలో ఈ మార్పు కలగడానికి కారణం ఇది నా అంతట నేను మానేసింది కాదు, నా శక్తి చేత అస్సలు కాదు. కేవలం మీ ప్రార్థన వల్ల, ఆయన కృప వల్ల జరిగిన కార్యం ఇది. ఇప్పుడు ఇప్పటికీ కూడా మీ దగ్గర ఇలా నిలబడి ఈ సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నానంటే దానికి ఆయన కృప వల్లే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఆయన చెయ్యి వదిలేసినా కానీ ఆయన ఇప్పుడు కూడా నా చెయ్యి వదలలేదు. ఒకవేళ ఇన్ కేసు ఆయన వదిలేసి ఉంటే ఈరోజు నేను ఇలా నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్పేటోని కాదు. ఎందుకంటే అందరికీ దూరంగా ఉండి బ్రతికిన కాలం నాది, చెడు వ్యసనాలకి వాటికి ప్రతిదానికి కూడా. కానీ ఆయన కృప వల్ల నేను ఇలా నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నాను. సో మీ అందరికీ కూడా నా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకా నేను దేవునిలో బలపడాలి, ఇంకా మంచిగా మీ యొక్క బిడ్డలాగా నేను మీ ముందు నడవాలని చెప్పేసి అని ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించండి.